హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ లావిష్ హోమ్. చూశారు కదా ఫ్యాబ్రిక్ ఎంతమందికి నచ్చింది. ఈ డాల్స్ ఫ్యాబ్రిక్ నేను మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, తీసుకొని కూడా చాలా రోజులు అయిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్తో మంచి డిజైనర్ అవుట్ఫిట్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాను మా పాప కోసం, 4 years పాపకండి. మీరు కూడా నేను ఎలా కటింగ్ చేస్తున్నాను, మెజర్మెంట్స్ ఎలా పెడుతున్నాను అన్నది చూసి నేర్చేసుకోండి. చూశారు కదా, ఫస్ట్ అయితే నేను ఫ్యాబ్రిక్ని సపరేట్గా అయితే కటింగ్ చేసుకున్నానండి. ఈ విధంగా డివైడ్ చేసుకున్నాను. ఇందులో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అంతా సపరేట్గా తీసి పెట్టేశాను. డాల్స్ ఉన్న ఫ్యాబ్రిక్ వరకు నేను పాప కోసం యూజ్ చేస్తున్నాను అనమాట. అందులో బాటమ్ పార్ట్కి, మనకి కింద బాటమ్ పార్ట్కి ఈ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. చూడండి ఎంత లెంత్ తీసుకున్నాను అంటే 20 inches వరకు బాటమ్ పార్ట్కి లెంత్ అనేది తీసుకున్నాను అనమాట. రిమైనింగ్ డాల్స్ ఉన్న ఫ్యాబ్రిక్ ఏంటంటే టాప్ కోసం తీసుకున్నాను. సపరేట్గా అయితే నేను ఎంత కావాలి అన్నది అంత సపరేట్గా తీసుకున్నాను అనమాట. బాటమ్ పార్ట్కి అలాగే టాప్కి రెండింటికి నేను డాల్స్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఏంటంటే అది మనం సైడ్ తీసి పెట్టేసుకున్నామండి. దీనికి డిజైనర్ అవుట్ఫిట్ లుక్ చేయడం కోసం నేను నెట్ ఫ్యాబ్రిక్ కూడా యూస్ చేస్తున్నాను. సో ప్లెయిన్గా కుడితే ఏం బాగుంటుంది, సో కొంచెం యూనిక్గా ట్రై చేద్దామని చెప్పి నెట్ ఫ్యాబ్రిక్ని కూడా తీసుకున్నాను అనమాట. మనం బాటమ్ పార్ట్కి ఎంత లెంత్ అనేది తీసుకున్నామో సేమ్ అంతే లెంత్ గల నెట్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు టాప్ చూడండి, టాప్కి లైనింగ్ ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ లైనింగ్ మీద మెజర్మెంట్స్ని ఏ విధంగా పెడుతున్నానో చూసి మీరు కూడా నేర్చుకోండి. చూడండి, ఫస్ట్ వచ్చి కట్ షోల్డర్ వచ్చి ఇంత తీసుకున్నాను, అండ్ షోల్డర్ వచ్చి నేను ఎగ్జాక్ట్గా 3 inches అయితే తీసుకున్నాను అనమాట. చూశారు కదా, నేను ఏ విధంగా పెడుతున్నానో సేమ్ అదే విధంగా పెట్టుకొని మీరు కూడా కటింగ్ అనేది చేసేసుకోండి. చూశారు కదా, ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ వచ్చి నేను 5 inches తీసుకున్నాను. 5 inches అనేది సరిపోతుంది 4 years పాపకి. అండ్ అలాగే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం చెస్ట్ మార్కింగ్ అనేది తీసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ అనేది ఎగ్జాక్ట్గా నేను 6 inches అయితే తీసుకున్నాను. ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్కి ఎగ్జాక్ట్గా ఒక 2 inchesకి మనం హ్యాండ్ రౌండింగ్ విడ్త్ అనేది తీసుకోవాలి. ఈ హ్యాండ్ రౌండింగ్ విడ్త్ మార్కింగ్ అనేది మెయిన్ పాయింట్ అండి. ఇందులోనే మనకి సంఖ డిపెండ్ అనేది అవుతుంది. దాని తర్వాత చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్కి మనం ఎక్స్ట్రా ఆపోజిట్ సైడ్కి ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మిడిల్లో ఇక్కడ చూడండి, ఆర్మ్ హోల్ దగ్గర మనం కర్వ్ డ్రా చేయడానికి మిడిల్లో ఒక 1 inchకి నేను మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకొని మనం స్లైట్గా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా కటింగ్ చేసుకోండి. ఇది ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం మీ పాప మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి మీరు కూడా కటింగ్ చేసుకోండి. ఇవి వచ్చి మా పాప మెజర్మెంట్స్ అండి. చూశారు కదా, ఇలా ప్రతిదానికి మెజర్మెంట్స్తో మీరు కూడా ఈ విధంగా అనేది కటింగ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చూశారు కదా, నేను టాప్ లెంత్ వచ్చి 10 inches తీసుకున్నాను. అండ్ అలాగే వెయిస్ట్ వచ్చి కూడా 6 inches తీసుకున్నాను. ఎందుకంటే మా పాప సన్నగా ఉంటుంది, సో దానికోసం 6 అయితే సరిపోతుంది. చూశారు కదా, సేమ్ మీరు కూడా ఇదే విధంగా తీసుకోండి. సన్నగా ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ బట్టి మీరు కూడా తీసేసుకోండి. ఓకేనా? చూశారు కదా, ఈ లాస్ట్లో కొంచెం 1/2 inch స్లైట్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనం ఫస్ట్ లైనింగ్ అనేది మెజర్మెంట్స్ తీసుకోవాలి. చూడండి, నెక్ పార్ట్ ఫస్ట్ ఫ్రంట్ నెక్ వచ్చి నేను 4 inches తీసుకుంటున్నాను. అలాగే బ్యాక్ నెక్కి ఒక 3 inches అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ విడ్త్ చూడండి, ఫ్రంట్ నెక్కి విడ్త్ వచ్చి నేను 2.5 inchesకి అయితే మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా మనం లైన్ అనేది డ్రా చేసుకొని ఈ మిడిల్లో కొంచెం స్లైట్గా ఒక 1/2 inch తీసుకొని రౌండ్ అనేది తీసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కూడా మనం ఒక 3 inches అయితే 1 inch పైకి తీసుకోండి, లేదు డీప్ కావాలంటే 1 inch కిందకి తీసుకోండి, అది మీ చాయిస్. ఓకేనా? ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి కూడా ఒక రౌండ్ నెక్, మీరు ఏ షేప్ నెక్ కావాలి అనుకుంటే అది మీ చాయిస్ అండి, ఆ షేప్ అయితే మీరు తీసుకోండి. ఈ విధంగా లైనింగ్ కటింగ్ చేసుకున్న తర్వాత
టోటల్గా లైనింగ్ అనేది కటింగ్ చేసేసుకున్నాం. చూడండి ఫ్రంట్ అలాగే బ్యాక్. ఫ్రంట్ అయితే ఈ విధంగా తీసుకోండి. ఫ్రంట్ నెక్ తీసుకొని కొంచెం ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి స్లోప్ అనేది తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, డాల్స్ ఫ్యాబ్రిక్ని అది తీసుకొని లైనింగ్ పెట్టుకొని ఇలా ఓవరామరిగా అవుట్లైన్ అనేది డ్రా చేసుకోండి. కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ చూడండి. బాటమ్ పార్ట్ వచ్చి మనం టోటల్గా లెంత్ వచ్చి 20 ఇంచెస్ లెంత్ అనేది తీసుకున్నాను. విడ్త్ వచ్చి 100 ఇంచెస్ విడ్త్ అనేది తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను ఎంత లెంత్ తీసుకున్నాను, ఎంత విడ్త్ తీసుకున్నాను అన్నది నేను ఇలా డ్రా చేసి చూపించాను చూడండి. నేనైతే టోటల్గా 4 లేయర్స్ తీసుకున్నాను. ఈచ్ లేయర్ వచ్చి విడ్త్ వచ్చి 100 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే లెంత్ వచ్చి 20 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి నెట్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ 2 లేయర్స్, బ్యాక్ వచ్చి 2 లేయర్స్. ఈ విధంగా ఈచ్ లేయర్ వచ్చి విడ్త్ వచ్చి 100 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చి 20 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ మనం బాటమ్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకుంటామో లెంత్ అంతే నెట్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి. చూసారు కదా. ఈ విధంగా బాటమ్ పార్ట్ని తీసుకున్న తర్వాత దీనికి బాటమ్ పార్ట్కి మనం లైనింగ్ తీసుకోవాలి కదా, లైనింగ్ కూడా సేమ్ అంతే తీసుకోవాలండి. మనం బాటమ్ పార్ట్ ఎంత లెంత్ తీసుకున్నామో సేమ్ అంతే లెంత్ లైనింగ్ కూడా మనం తీసుకోవాలి. ఓకేనా కదా. ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే ఫినిష్ అయిపోయిందనమాట. స్టిచ్చింగ్ వీడియో కోసం నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా అండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా టర్న్ అవుట్ అయింది. నా ఐడియా ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఫ్రాక్ డిజైన్ ఎలా ఉంది, బాగుందా, మీకు నచ్చిందా? అయితే ఇలాంటి ఫ్రాక్స్ మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఫాలో చేయండి. లేదు కస్టమైజేషన్ కోసం కావాలి అనుకున్న వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్లీ బడ్జెట్తో అయితే అవైలబుల్ ఉంటుందండి. చూసారు కదా. ఓకేనండి. ఇలాంటి మంచి కలెక్షన్ కోసం మా వీడియోని ఫాలో చేస్తుండండి.